వనపర్తి జిల్లా బుద్ధారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎలుకలు కొరికి 7 విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం అర్ధరాత్రి ఘటన జరిగితే సోమవారం మధ్యాహ్నం విద్యార్థినులను గోపాలపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎలుకలు కొరికిన విషయం బయటకు పొక్కకుండా విద్యార్థినులను గురుకుల ప్రిన్సిపల్ నర్సు వెంట పంపించారు. విద్యార్థినులకు టీటీ ఇంజెక్షన్లు ఇప్పించినట్లు తెలుస్తోంది. అస్వస్థతకు గురైన విద్యార్థినులంతా 10వ తరగతి విద్యార్థినులు కావడం విశేషం. అస్వస్థతకు గురైన విద్యార్థినుల్లో శశిరేఖ, భవానీ, జ్యోత్స్న, కీర్తన, స్నేహ, ప్రసన్న, సౌమ్య ఉన్నారు. అందరికీ నార్మల్ చిన్న చిన్న స్క్రాచెసే ఉన్నాయి. ఒక అమ్మాయికి మాత్రం కొద్దిగా ఒక 1 సెంటీమీటర్ సైజ్ 1x1 సెంటీమీటర్ సైజ్ స్క్రాచ్ ఉన్నది. తనకు యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ కూడా రాయడం జరిగింది. మళ్ళీ ఫర్దర్గా వచ్చి చెకప్ చేయించుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇది కాస్త ఒక 7 మంది పిల్లలు 10th క్లాస్ అమ్మాయిలు అందరూ కూడా ఒకటే రూమ్ వాళ్ళు నా దగ్గరికి రావడానికి అరౌండ్ 12:30కి వచ్చారు. నా దగ్గరికి తీసుకొచ్చారు. అందరినీ చూసి చెక్ చేసినాను. ఒకరికి వేలు, ఒకరికి కాలుకు, అందరూ గురుకుల పాఠశాల ఒకటి డిఫరెంట్ సెక్షన్స్ బట్ ఒకటే క్లాస్. నాకైతే ఇంతవరకు అయితే మంచి ఆరోగ్య కోఆర్డినేటర్ ఉంటారు, నర్సింగ్ ఉంటారు. తను వచ్చిందనమాట. ప్రిన్సిపాల్ అయితే రాలేదు, ఏం చేయలేదండి. నర్స్ అయితే వచ్చేది తను ఇస్తున్నామండి. అందరికి కూడా ఇచ్చేసినాము. అందరికీ కూడా మనకు ఈరోజు 0 డోస్ వేసినాం. మళ్ళీ 3rd డే మళ్ళీ రావాల్సి వస్తుంది. మళ్ళీ 7th డే 3 ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఈరోజు ఇంజెక్షన్ టీటీతో. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా రేవంత్ ఢిల్లీకి వెళ్లారు. 2 రోజుల పాటు సీఎం రేవంత్ ఢిల్లీలోనే ఉండనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా రేవంత్ ఢిల్లీకి వెళ్లారు. 2 రోజుల పాటు సీఎం రేవంత్ ఢిల్లీలోనే ఉండనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. కేంద్రం వల్లే రైతులకు యూరియా కష్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎరువుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. కేంద్రం సరిపడా ఎరువులు సరఫరా చేయడం లేదని తెలిపారు. యూరియా తయారీ, సరఫరా బాధ్యత కేంద్రానిదేనన్నారు. తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. యూరియా ఇవ్వకపోతే ఓటేయమని చెప్పారు. ఇవాళ రేపు పొద్దున ఓటింగ్ ఉంది, యూరియా ఇయ్యలే. తెలుగు బిడ్డకు ఓటేయండి. నేను రాజకీయం కొరకు మాట్లాడతలేను. మీరు అంత పెద్ద ఎత్తున ఒక ఆఫర్ ఇచ్చినా కూడా యూరియా సప్లై కాలే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సహా అనేక సందర్భాలు మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సాక్షిగా ధర్నా చేసి మంత్రులను గెరావ్ చేసినా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. నేను మాజీ మార్కెట్ చైర్మన్ గా సహకార సంఘాలకు సంబంధం ఉన్న వ్యక్తిగా, రైతు బిడ్డగా క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందిని గమనిస్తా ఉన్నా. వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఇబ్బందిని గమనిస్తా ఉన్నాం. కానీ మీకు సహకారం అందించడానికి మా చేతిలో ఎరువుల తయారీ ఉత్పత్తి లేదు. మన రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా కావాల్సుకున్న 4 నెలలుగా ఉత్పత్తి కాకుండా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము డిమాండ్ చేస్తాను రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులకు ఎరువులు ఇవ్వమని. అది కూడా సహకరించడంలే. ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి 11 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే 5.20 lakhs మెట్రిక్స్ మాత్రమే వచ్చినది. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఎంత పెద్ద నిర్లక్ష్యం జరుగుతుందో ఒకసారి చూడండి. మనందరం కూడా రైతులు, తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బాధ్యత గల వ్యక్తులు బాధ్యత రాహిత్యంగా వివరిస్తారు. 8 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులుగా లక్ష్మణ్ గారు, కృష్ణయ్య గారు ఉండి కూడా 2 కేంద్ర మంత్రులు కూడా ఈ రోజు ఇక్కడ ఎరువుల సరఫరాకు సంబంధించిన పూర్తిగా వైఫల్యం భారతీయ జనతా పార్టీ భరించాల్సిందే. విత్తనాలు లేవన్నా, విద్యుత్ లేదన్నా, ఇంకేదైనా రైతాంగానికి ఇబ్బంది కలిగినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. కానీ ఎరువులకు సంబంధించి మాత్రం పూర్తిగా తయారు, సరఫరా బాధ్యత కేంద్రందే.
ఇవాళ మీ మీద కేంద్రం మీద నెట్టుతున్నామని కాదు. ఫెడరల్ సిస్టమ్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధులు విధి నిర్వహణ యొక్క బాధ్యతల్లో మీరు పర్యవేక్షించినప్పుడు కూడా స్పష్టంగా రసాయనాల ఎరువులకు సంబంధించినటువంటి శాఖ కేంద్రంలో ఉంటుంది తప్ప రాష్ట్రాల్లో ఉండదు. ఒక తెలంగాణ కాదు, దేశంలో. మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక అడుగు పడింది. మూసీ పునరుజ్జీవం పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 7,360 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మాణ పనులను చేపట్టింది. మొత్తం 2 ఏళ్ల కాల వ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మూసీ పునరుజ్జీవం పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపేలా పథకం రూపకల్పన చేశారు. హైదరాబాద్ కు 20 టీఎంసీల గోదావరి నీళ్లు తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టు పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 17.5 టీఎంసీలు కేటాయించారు. మూసీ పునరుజ్జీవనానికి 2.5 టీఎంసీల నీటిని కేటాయించారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కు గండిపేట దగ్గర సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు ఖర్చుకు అవసరమయ్యే నిధుల్లో 60% నిర్మాణ సంస్థలు భరించనున్నాయి. 40% ఖర్చును జలమండలి సమకూర్చనుంది. జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 16 జలాశయాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఇది కాళేశ్వరం నీళ్లే కదా అని. ఆయన తాటి చెట్టు లెక్క వెరిగిండు గాని ఆవకి తాటికాయ అంతా కూడా మోకాళ్ళల్లో ఆయనకు తలకాయ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. అది కుప్పగూలిపోయింది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు. శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈ రోజు తరలిస్తున్నాం. ఆ సంగతి మర్చిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు. మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2008-9లో ప్రారంభించిన ప్రాజెక్టు కాదు. రైతులకు మద్దతుగా వైసీపీ మరోసారి ఆందోళన బాటపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం అన్నదాత పోరు పేరుతో ఎరువుల బ్లాక్ మార్కెట్ పై నిరసనలకు సిద్ధమైంది. పార్టీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ముందు వైసీపీ శ్రేణులు, రైతు సంఘాలు ఇవాళ ఆందోళనలు నిర్వహించనున్నాయి. వ్యవసాయ ఆధారిత దేశం మంది, వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, అన్నపూర్ణగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్ రైతు రాజ్యం ఇది. అలాగే రైతులకు అంత పెద్దపీట వేసి గతంలో ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో ఫార్మర్కు విత్తనం నుంచి విక్రయం దాకా మార్కెట్ వరకు ప్రతి చోట చేదోడుగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ 5 ఏళ్లలోనే దాదాపు 20 ఏళ్ల డెవలప్మెంట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా గత ఎన్నికల్లో ఫలితాలు అందరికీ తెలుసు. ఈ కొత్త ప్రభుత్వం కూటమి పేరుతో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది. 15 నెలల్లోనే మొత్తంగా 5 ఏళ్లలో నిర్మించిన వ్యవస్థల పరంగా కానీ లేదా అన్ని వర్గాల సంక్షేమం రీత్యా కానీ వాళ్ళ సాధికారతను పెంచే దిశగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మార్పులన్నింటినీ విధ్వంసం యూరియా కోసం రైతన్నలు రోడ్డెక్కారు. దీంతో వికారాబాద్ జిల్లా యాలాలలో ఉద్రిక్తత తలెత్తింది. యూరియా వచ్చిందని తెలుసుకుని ఆగ్రోస్ రైతు కేంద్రం దగ్గర రైతులు బారులు తీరారు. అయితే యూరియా లేదని తెలపడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు చెదరగొట్టారు.
ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మీనారాయణ చౌరస్తా వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా చూస్తే యూరియా కోసము రైతులు రోడ్డెక్కిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. అయితే దీనికి సంబంధించి అక్కడ అగ్రోస్ రైతు కేంద్రం వద్ద మాత్రము యూరియా ఉంది, సాయంత్రం ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా రైతులు పెద్ద ఎత్తున కూడా చేరుకున్న దాని తర్వాత రాత్రి 7 గంటలకు అగ్రోస్ సంబంధించిన యూరియా కంపెనీ పూర్తిగా మూసివేయడంతో ఒక్కసారిగా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రోస్ కేంద్రాన్ని మూసివేయాలని చెప్పి కూడా ఆందోళనకి దిగారు. అంటే యూరియా కోసం ఆందోళన దిగిన రైతులను పోలీసులు చెదరగొట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. తమకు యూరియా కావాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన కూడా తెలిపారు. అయితే ఇదంతా కూడా దీనికి సంబంధించి కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే యూరియా కోసము గత కొన్ని రోజుల నుంచి కూడా పూర్తిగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. పలు జిల్లాలలో ఇప్పటికీ మంది రైతు ఒడెక్కిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇదే తరహాలో కూడా వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంబంధించిన నేపథ్యంలో అక్కడ కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాం. దీనిపైన ప్రభుత్వం వెంటనే దృష్టి కూడా సాగించి యూరియా అందుబాటులోకి తేవాలని చెప్పి కూడా ఇటు రైతులు కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే యూరియా లేకపోతే తమ పంటలకు సంబంధించి పూర్తిగా నష్టపోతున్నామని చెప్పి కూడా దీనికి సంబంధించి వారు చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. కానీ పోలీసులు కూడా వారిని చెదరగొట్టిన నేపథ్యంలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా చోటు చేసుకుంది. దీంతో రైతులకు సంబంధించి సముదాయించి పనిలో ఉన్నారు. అంతేకాకుండా దానికి సంబంధించి మాత్రం ప్రభుత్వం వెంటనే దృష్టి కొనసాగించకపోతే మరిన్ని రోజుల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క ఆందోళన చేస్తామని చెప్పి కూడా రైతులు దీనిపైన ఈ యొక్క డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. పొద్దున రైతులంతా తీసుకున్నారు. ఆడ తీసుకున్న వాళ్ళంతా మళ్ళీ ఈడ వచ్చింది లారీ వచ్చిందని చెప్పిందంట యాలలో చెప్తే ఇక్కడికి వచ్చిండ్రు. ఉదస్థానం నాకేమి ఇన్ఫర్మేషన్ లేదు, లారీ రాదు, వస్తుంది లేదు, పొద్దున రాండి చీకటి అయితే కూడా ఇయ్యనట అని చెప్పిన. ఇక ఒక ఆయన ఎవరు అగావుపూర్ ఆయన 10 బ్యాగులు తీసి పెట్టాలి, నువ్వు ఉన్నావా జీజీ నంబరి ఏడీ నంబరి అని నన్ను అంటే నేను 10 బ్యాగులు నీకు ఒక్కొని తెప్పిస్తానా, రైతుకు ఒక తోట రాస్తున్నా, లైన్లో రాండి ఎవరికైనా మీరు 5 మంది రండి అంటే టీకా చేయకుండా ఇవ్వకుంటే బాగాలేదు అని వాళ్ళు వచ్చి ఇప్పుడు మా బావ మీద అది దౌర్జన్యం చేస్తున్నారు. దుకాణం మీద మా బావ లోపల వస్తున్నా, నేను పైన ఉండా, అప్పుడు దౌర్జన్యం వాళ్ళే వాళ్ళ నంబర్ కూడా ఉన్నది నా దగ్గర. దుకాణం మీద దౌర్జన్యం చేసింది. అయితే ఇప్పుడు నంబర్ కూడా ఉన్నది, ఆయన 3 సార్లు చేసిన. ఫోన్ ఎత్తకుంటే నాకు టీజీ నంబర్ ఆ నంబర్ అంటే అంటున్నాను. వచ్చి దౌర్జన్యం చేసింది, తాగి వచ్చి. శ్రీకాకుళం జిల్లా సిగడం మండలం బాతువా గ్రామంలో కురిసిన భారీ వర్షానికి రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ మునిగిపోయింది. దీంతో విద్యార్థులు తాడు సహాయంతో ప్రమాదకరంగా దాటుతున్నారు. వర్షాలు పడుతున్న ఈ సమయంలో అవస్థలు పడుతున్నామని రైల్వే అధికారులు అండర్ బ్రిడ్జ్ లో ఉన్న వాటర్ ను మోటార్ల సహాయంతో తోడించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. లేకపోతే విద్యార్థులు ఎప్పుడు ఏ ప్రమాదానికి గురవుతారోనని భయంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా చొరవ తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిలు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంటు భవన్లోని వసుధ కాంప్లెక్స్ లో పోలింగ్ జరగనుంది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాన్ని వెల్లడిస్తారు.
ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఓటింగ్లో మొత్తం 782 మంది సభ్యులు పాల్గొనున్నారు. లోక్సభలోని 543 మంది సభ్యులు, రాజ్యసభలోని 233 మంది సభ్యులు, 12 మంది రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులు ఓటర్లుగా ఉంటారు. మొత్తం సభ్యులు ఓటింగ్లో పాల్గొంటే 392 ఓట్లు వచ్చిన అభ్యర్థిదే గెలుపు. చెల్లుబాటైన ఓట్లలో సగానికంటే ఒక్క ఓటు అధికంగా వచ్చిన అభ్యర్థిదే గెలుపుగా పరిగణిస్తారు. సంఖ్యాబలం పరంగా చూస్తే ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఉభయ సభల్లోని 781 మంది సభ్యుల్లో ఎన్డీఏకు 425 మంది బలం ఉండగా ఇండియా కూటమికి 311 మంది సభ్యులున్నారు. ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించడంతో ఆ కూటమి బలం మరింత పెరిగింది. శ్రీకాకుళం జిల్లా తండెంవలస రైతు సేవా కేంద్రంలో యూరియాపై రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని అచ్చెన్నాయుడు తెలిపారు. ఖరీఫ్ కి 3 దశల్లో అవసరమయ్యే యూరియాను ప్రభుత్వం 3 విడతల్లో సరఫరా చేస్తుందన్నారు. ఆందోళన చెంది మొత్తం ఈ సంవత్సరానికి కావలసినటువంటి యూరియా అంతా స్టాక్ వేసుకుందామని ఒక ఆలోచనతోనే ఈ సమస్య వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముందుగా రాష్ట్ర రైతాంగానికి, ఈ జిల్లా రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రిగా స్పష్టంగా తెలియజేస్తున్నాను, యూరియా గురించి ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు 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 అని తెలియజేస్తున్నాను. కానీ రైతు సోదరీమణులు, మా వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన విధంగా మీరు పాటించవలసినటువంటి అవసరం ఉంది. మనందరికీ ఒక ఆలోచన, యూరియా విపరీతంగా వేసేస్తే పంట విపరీతంగా వచ్చేస్తుందని ఒక ఆలోచన ఉంది. నేను తప్పు పట్టడం లేదు. దానికి మనం మార్పు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.